ఐడియా వీడియో 1వ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం. అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం. మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాను. నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. చిన్న చిన్న కాగితాలను బంతులుగా తయారు చేయడం మరియు వాటిని వర్క్షీట్ చిత్రంలో అతికించడం ద్వారా చిత్రాన్ని పూర్తి చేసిన గత వారం కృత్యాల గురించి పిల్లల అనుభవాలను తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీ వెంట తీసుకువచ్చిన వర్క్షీట్ని పట్టుకుని ఫోటోలు తీసుకుందాం. ఈ ఫోటోలను ప్రతినిధికి పంపిద్దాం. ఇప్పుడు ఆహా టొమాటో అనే ఈ పాటను చూద్దాం మరియు విందాం. తర్వాత ఇంటికి వెళ్ళి హావభావాలతో పిల్లలతో చేయించండి. ఆహా టొమాటో చాలా గొప్పది, ఓహో టొమాటో భలే గొప్పది. ఆహా టొమాటో చాలా గొప్పది, ఓహో టొమాటో భలే గొప్పది. ఒకరోజు దీన్ని ఎలుక తిన్నది, పిల్లిని తరిమి కొట్టింది. ఆహా టొమాటో చాలా గొప్పది, ఓహో టొమాటో భలే గొప్పది. ఒకరోజు దీన్ని చీమ తిన్నది, ఏనుగుని తరిమి కొట్టింది. ఆహా టొమాటో చాలా గొప్పది, ఓహో టొమాటో భలే గొప్పది. మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి. మన జీవితంలో గణితానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. పాఠశాలలో పిల్లలు రోజువారీ జీవితంలో గణిత కృత్యాలను చేస్తారు. ఈ పనులు పిల్లలకు ఆటల ద్వారా చేయిస్తే వారి భవిష్యత్ జీవితంలో గణితంతో కష్టపడరు. గణితం అనే భయం వారి మనసులో నుంచి పోతుంది. ఈ వీడియో సహాయంతో ఏమి చేయవచ్చో తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కలిసి ఏదో ఒకటి చేయండి. పాత కాగితం నుండి మీకు ఇష్టమైన వస్తువును తయారు చేయండి. దానిపై పిల్లల పేరు వ్రాసి పిల్లలకు ఇవ్వండి. సహాయం అవసరం ఉన్న తల్లులకు సహాయం చేయండి. తదుపరి కార్యాచరణకు వెళ్దాం. దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం. చిత్రంలో ఉన్న విధంగా ఆల్ఫాబెట్ కార్డులను తయారు చేసి పిల్లలకు ఇవ్వండి. మొబైల్, చెంచా, గడియారం, కుర్చీ మొదలైన గృహోపకరణాలను పిల్లలకు చూపించండి. వస్తువుల పేరులోని మొదటి అక్షరాన్ని చెబితే పిల్లవాడు ఆ అక్షరం యొక్క కార్డును కుర్చీ వంటి వాటిపై ఉంచాలి. మిగతా పిల్లలతో ఈ ఆటని కొనసాగించండి. ఇచ్చిన చుక్కల ఆధారంగా పెన్సిల్తో ఆకులను గీయండి. ఇంట్లో పిల్లలతో వర్క్షీట్ను పూర్తి చేయించండి. పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్షీట్ను చేయడం ఆనందించారా? ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి. నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.